అందరికి నమస్కారం. మనకి నిన్నటితో ఇండియా వర్సెస్ జింబాబ్వే ఫైనల్ మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ మ్యాచ్లో కూడా మన వాళ్ళే గెలిచారు. సో అదంతా మనకు తెలిసిందే. మనం ముందే చెప్పుకున్నాం ఈ సిరీస్ కూడా కొట్టేది మనమే అని చెప్పేసి. సో అదంతా మనందరికి తెలిసిందే. సో అయితే నిన్న 4 మ్యాచెస్ అప్పుడే 3-1తో మన వాళ్ళు సిరీస్ గెలిచారు. సో దాని తర్వాత 5th మ్యాచెస్ మన వాళ్ళు ఏదన్నా చేంజెస్ చేసి దాని తర్వాత ఏదన్నా మన యంగ్ టాలెంట్ని ఏదన్నా కొత్తగా టాలెంట్ని ఏదైనా గుర్తిస్తారా అనేది మనం అయితే అనుకున్నాం. కానీ అలాంటి ప్రయోగాలు మాత్రం ఎటువంటి ప్రయోగం కూడా 5th మ్యాచ్లో జరగలేదు. సో అలాగే మన వాళ్ళు గెలిచేశారు. సో అయితే నిన్న కొన్ని డౌట్ఫుల్ క్వశ్చన్స్ అరైజ్ అవుతుంది. ఏంటి అంటే రుతురాజ్ గైక్వాడ్ని పక్కన పెడతాం, దాని తర్వాత అభిషేక్ శర్మని టాప్ ఆర్డర్లో ఆడించి ఓపెనింగ్ చేయించకపోవడం అనేది ఒక డౌట్గా అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మనకి శుభ్మన్ గిల్ 1 డౌన్లో ఆడొచ్చు. సో అభిషేక్ శర్మని అలాగే ఎస్ఎస్వి జైస్వాల్ని కనుక అబ్ది ఆర్డర్లో పంపించి వాళ్ళిద్దరి చేత ఓపెనింగ్ చేయించినట్టయితే మ్యాచ్ ఇంకో రకంగా ఉండేది. సో దాంతోపాటు మన టాప్ ఆర్డర్ను కూడా ఒక టెస్ట్ చేసినట్టు ఉండేది. ఎలాగైతే మనకి అంతకుముందు వాళ్ళ ఆస్ట్రేలియా టీం చూసుకున్నట్టయితే మ్యాథ్యూ హెడ్న్ ఉన్నాడు, ఆడమ్ గిల్క్రిస్ట్. సో వాళ్ళిద్దరు ఓపెనింగ్ చేసి దాని తర్వాత రిక్కీ పాంటింగ్ వచ్చాడు. సో మనకల్లే కూడా వాళ్ళిద్దరు చూసుకున్నట్టయితే అగ్రెసివ్ బ్యాట్స్మెన్స్. ఆడమ్ గిల్క్రిస్ట్ ఆయన అగ్రెసివ్గా ఆడతాడు, మ్యాథ్యూ హెడ్న్ అగ్రెసివ్గా ఆడతాడు. సో దాని తర్వాత వీళ్ళిద్దరు ఎవరన్నా అవుట్ అయితే దాని తర్వాత రిక్కీ పాంటింగ్ వచ్చి కొంచెం స్లోగా ఇన్నింగ్స్ని బిల్డ్ చేసేవాడు. సో ఇలాంటి కాంబినేషన్ మనకి దొరికింది ఇప్పుడు. సో ఎలాగైతే మనకి జైస్వాల్ ఒక అగ్రెసివ్గా ఆడతాడు, దాని తర్వాత మళ్ళీ అభిషేక్ శర్మ అగ్రెసివ్గా ఆడే ప్లేయర్స్. సో వీళ్ళిద్దరు ఎవరైనా అవుట్ అయినా కానీ ఎలాగైతే రిక్కీ పాంటింగ్ వచ్చేవాడు వాళ్ళిద్దరు అవుట్ అయినప్పుడు మనకల్లా శుభ్మన్ గిల్ వెళ్ళి ఇన్నింగ్స్ని కొంచెం ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ అయితే ఉండేది. సో అలాంటి ఒక ఆపర్చునిటీని మన వాళ్ళు మిస్ చేశారు. సో ఇలాంటి మ్యాచెస్లో ఖచ్చితంగా టెస్ట్ చేయాల్సింది, కానీ అదైతే మిస్ చేశారు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ని పక్కన పెట్టి రియాన్ పరాగ్ని లోపల తీసుకురావటం. సో ఇదైతే మోస్ట్ డౌట్ఫుల్గా ఉంది. ఎందుకంటే మనకి అబ్ది ఆర్డర్లో శుభ్మన్ గిల్ వెళ్ళి సో దాని తర్వాత మళ్ళీ రుతురాజ్ గైక్వాడ్ని పక్కన పెడతాం అనేది ఒక డౌట్ఫుల్. ఎందుకంటే ఒకవేళ వీళ్ళిద్దరు కనుక ఫిక్స్ అయ్యారు అంటే పైన ఎస్ఎస్వి జైస్వాల్ అభిషేక్ శర్మ, సో శుభ్మన్ గిల్ ప్లేస్కి ఖచ్చితంగా ముప్పు ఉండేది. ఎందుకంటే ఎలాగైతే మనకి శిఖర్ ధావన్ ప్లేస్లో మనకి శుభ్మన్ గిల్ వచ్చాడో, దాని తర్వాత కేఎల్ రాహుల్ వచ్చి దానిలో ఆ ప్లేస్లో సర్వైవ్ అవ్వాలన్నా కానీ శుభ్మన్ గిల్ వచ్చేసి ఆ ప్లేస్ని రికవర్ చేశాడు. సో అలాగే ఈసారి అభిషేక్ శర్మ కనుక ఆ ప్లేస్కి వస్తే ఖచ్చితంగా శుభ్మన్ గిల్ ప్లేస్కి ఖచ్చితంగా ముప్పు ఉండేది. సో అలాగ ఆలోచించాడేమో అనేది ఒక డౌట్ అయితే అరైజ్ అవుతుంది. సో దాంతోపాటు రుతురాజ్ గైక్వాడ్ ఏదన్నా మంచి ఇన్నింగ్స్ ఆడితే సో అతని ప్లేస్ని ఇతను రుతురాజ్ గైక్వాడ్ ఆక్రమిస్తాడేమో అని చెప్పేసి సో తనను పక్కన పెట్టాడా అనే డౌట్ కూడా అరైజ్ అవుతుంది. సో అయితే ఇక్కడ రుతురాజ్ని పక్కన పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఆల్రెడీ 3 మ్యాచెస్ ఆడాడు, దాంట్లో కూడా 133 రన్స్ చేశాడు. సో దాంతోపాటు ఏదన్నా రెస్ట్ ఇచ్చారా అంటే లాస్ట్ మ్యాచ్లో కూడా తనకైతే బ్యాటింగ్ రాలేదు. సో దాని తర్వాత రియాన్ పరాగ్కి ఛాన్సెస్ ఇవ్వాలి అనుకుంటే ఆల్రెడీ 2 మ్యాచెస్ ఇచ్చాడు, దాంట్లో కూడా 2 మ్యాచెస్లో కూడా సరైన పర్ఫార్మెన్స్ లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి రుతురాజ్ గైక్వాడ్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఏంది అనేది కూడా ఒక డౌటెడ్. సో దాని తర్వాత మనకి మిగతా వాళ్ళందరూ చూసుకున్నట్టయితే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడారు. సో ఈ 2 పొజిషన్ల మీదే ఒక డౌట్ అయితే అరైజ్ అయింది. సో దాని తర్వాత మరి ఇక్కడ మనకి ఎమర్జింగ్ ప్లేయర్స్ ఎవరన్నా దొరికారా? అసలు జింబాబ్వే మనకి టూర్ అంటేనే మనం ఏదో సిరీస్ కొట్టేసి దాని తర్వాత ట్రోఫీలు తీసుకొస్తామని అయితే కాదు మన వాళ్ళు పంపించింది. మన యంగ్ టాలెంట్ని గుర్తించడానికే వీళ్ళు పంపించారు. సో ఎందుకంటే మనకు ఆల్రెడీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, దాని తర్వాత జడేజా వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు. మరి వాళ్ళ ప్లేస్ను భర్తీ చేయడానికి యంగ్ టాలెంట్ ఏదన్నా ఫ్రెష్ టాలెంట్ ఉందా లేదా అనేది టెస్ట్ చేయడానికి పంపించారు. మరి దీంట్లో ఏదన్నా టాలెంట్ దొరికిందా అంటే కొంతవరకు దొరికిందని చెప్పాలి. ఎందుకంటే ఎస్ఎస్వి జైస్వాల్ ఖచ్చితంగా రోహిత్ శర్మ ప్లేస్ని భర్తీ చేస్తాడు. సో దాని తర్వాత మనకి విరాట్ కోహ్లీ ప్లేస్ అంటే శుభ్మన్ గిల్లే భర్తీ చేయాలి, లేదంటే రుతురాజ్ రావాలా. సో దాని తర్వాత మళ్ళీ అభిషేక్ శర్మ కూడా మనకి ఎమర్జ్ అయ్యాడు. సో దీంట్లో సెకండ్ మ్యాచ్లో వచ్చేసరికి ఫస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయినా సెకండ్ మ్యాచ్లో 100 చేశాడు. సో తన మీద ఒక నమ్మకం అయితే, హోప్ అయితే క్రియేట్ అయింది. సో ఇలాగా వీళ్ళిద్దరి మధ్య జైస్వాల్ ఒక ఎమర్జ్ అయ్యాడు, ఆల్రెడీ ప్రూవ్డే కాబట్టి సో అతన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దాని తర్వాత అభిషేక్ శర్మని కన్ఫర్మ్ చేయొచ్చు. సో దాని తర్వాత మళ్ళీ మనకి సంజు శాంసన్ నిన్న మ్యాచ్లో కూడా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. సో తను వికెట్ కీపర్గా కూడా తనని ఫిక్స్ చేయొచ్చు. సో దాని తర్వాత వచ్చేసరికి వాషింగ్టన్ సుందర్ ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ కూడా చేశాడు. సో దాని తర్వాత ముఖేష్ కుమార్, సో తను ఆడింది 3 మ్యాచ్లు, దాంట్లో ఒక మ్యాచ్ వచ్చేసరికి 3 వికెట్లు తీసుకున్నాడు, సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి 1 వికెట్ తీసుకున్నాడు. సో నిన్న మ్యాచ్ చూసుకునేసరికి 4 వికెట్లు తీసుకున్నాడు.
సో ఇలాగా ఒక యంగ్ టాలెంట్ అయితే మనకైతే ఎమర్జ్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఎమర్జ్ అవ్వలేదు అనటానికైతే ఏది లేదు. దాని తర్వాత రవి బిష్ణోయి రిస్ట్ స్పిన్నర్ కాబట్టి సో చాహల్ ప్లేస్ని ఏమన్నా రికవర్ చేస్తాడా అంటే సో అక్కడ రవి బిష్ణోకి ఫస్ట్ 2 మ్యాచెస్లో వికెట్లు పడినాయి. సో దాని తర్వాత 3 మ్యాచెస్లో వికెట్స్ రాలేదు. సో ఇలాగా మనకి కొంత టాలెంట్ అయితే ఖచ్చితంగా ఎమర్జ్ అయిందని అయితే చెప్పాలి. సో దీంతో పాటు మనకి ఇంకా కొంత టాలెంట్ అయితే మనకు ఉంది. సో మనకి ఇంకా 3-4 ప్లేయర్ అయితే ఇంకా ఈ సిరీస్లో ఆడిన ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళని ఏమన్నా ఈ ఫైనల్ మ్యాచ్లో ఆడించినట్టయితే కొంచెం బాగుండేది. సో అదంతా చేయకుండా మళ్ళీ శివన్ డూబేని తీసుకురావటం, దాని తర్వాత మళ్ళీ రింకు సింగ్ని ఆడించడం, వీళ్ళందరూ ఆల్రెడీ ప్రూవ్డ్ ప్లేయర్సే. సో వీళ్ళకి మళ్ళీ ఛాన్సెస్ ఇచ్చి ఈ జింబాబ్వే సిరీస్ వల్ల యూజ్ ఏముంది? సో వీళ్ళని పక్కన పెట్టి కొత్త టాలెంట్ ఏదన్నా ఉంది అంటే వాళ్ళ నుంచి టాలెంట్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఇలాంటివి చేయకుండా మళ్ళీ శుభ్మన్ గిల్ ఇదే ప్లేయింగ్ లెవెన్తో వెళ్ళి సో తన కెప్టెన్సీలో ఇన్ని మ్యాచ్లు గెలిపించుకుందాం అనే సందర్భంలో ఆలోచించాడా, లేదంటే ఫ్రెష్ టాలెంట్ని ఎమర్జ్ చేయాలి అనే దాని గురించి ఆలోచించాడో నాకైతే అర్థం కావట్లేదు. సో అయితే మరి ఈరోజు మ్యాచ్ విషయం, దాని తర్వాత వాళ్ళకల్లా ఎమర్జింగ్ ప్లేయర్లు అయితే ఒక్క ప్లేయర్ అయితే ఖచ్చితంగా ఉన్నాడు. సో మొజర్బానీ. సో అతను వేసే బాల్ మాత్రం అసలు ఏ బౌలర్కైనా ఏ బ్యాట్స్మెన్కైనా మన ఇండియాలో ముచ్చెమటలు అయితే పడుతున్నాయి అని చెప్పాలి. ఎందుకంటే సో అతను హైట్ తనకి ఒక పాజిటివ్, దాంతోపాటు 140+ స్పేస్ వేస్తున్నాడు. సో దాంతోపాటు ఎకానమీ చూసుకున్నా కానీ ఒక్క మ్యాచ్లో కూడా 7.5కి ఇప్పటి వరకు జరిగిన ఈ 5 మ్యాచెస్లో 7.5 ఎకానమీకి దాటిన సందర్భం ఒక్కట్లేదు. దాంతోపాటు 2 మ్యాచ్లలో చూసుకున్నట్టయితే 4.5 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ప్రతి మ్యాచ్లో ఒక్క వికెట్ తీసుకున్నాడు. సో నిన్న మ్యాచ్లో కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. ఇలాగ వాళ్ళకల్లే ఒక ఎమర్జెడ్ ప్లేయర్ అయితే ఉన్నాడు. ఎంగరావా నుంచి ఏదైనా కొంచెం స్ట్రగుల్ కనిపించిద్దాం అనుకున్నాం, కానీ మొజర్బానీ ఒక మంచి స్టార్ట్ అయితే ఇస్తున్నాడు. సో దాంతోపాటు వాళ్ళ బౌలింగ్ అటాక్లో మొజర్బానీ ఒక అద్భుతం అని అయితే చెప్పాలి. సో ఇలాగ వాళ్ళకల్లే ఒక ఎమర్జింగ్ ప్లేయర్ అయితే దొరికాడు. మనకల్లే కూడా మంచి ఎమర్జింగ్ ప్లేయర్స్ ఉన్నారు. సో దాంతోపాటు ఈ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ని పక్కన పెట్టి ఆల్రెడీ ఇంకా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాల్సిన ప్లేయర్స్ ఉన్నారు మనకల్లే, వాళ్ళని పెట్టినట్టయితే ఇంకా బాగుండేది. సో దాని తర్వాత నిన్న మ్యాచ్లో చూసుకున్నట్టయితే మనకి గెలిచిన మ్యాచే కాబట్టి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకసారి అయితే మన ఇండియా బ్యాటింగ్ గురించి అయితే మాట్లాడదాం. మనకల్లా ఫస్ట్లోనే అగ్రెసివ్ స్టార్ట్ వచ్చింది. సో ఫస్ట్ మనకి ఎస్ఎస్ఏ జైస్వాల్ వచ్చాడు. ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, తర్వాత బాల్ 6 కొట్టాడు, వరుసగా 2 6లు. దాని తర్వాత అదే ఓవర్లో అవుట్ అయ్యాడు. దాని తర్వాత అభిషేక్ శర్మ వచ్చాడు, ఒక 6 ఒక 4 కొట్టాడు, దాని తర్వాత అవుట్ అయిపోయాడు. దాని తర్వాత శుభ్మన్ గిల్ వచ్చాడు. శుభ్మన్ గిల్ కొంచెం స్లో స్టార్టే ఆడినట్టున్నాడు. 13 రన్స్ చేశాడు 14 బాల్స్లో. సో తను కూడా అవుట్ అవటం వల్ల మనకి 5 ఓవర్స్లో చూసుకున్నట్టయితే 40 రన్స్ మాత్రమే వచ్చినాయి. సో దాని తర్వాత కనుక మనం చూసుకున్నట్టయితే మనకి ఇద్దరి మీద అయితే మనకి ఇండియా బ్యాటింగ్ లైనప్ బాధ్యతలు అయితే వాళ్ళ భుజాల మీద పడినాయి అని చెప్పొచ్చు. సో వాళ్ళ సంజు శాంసన్, రియాన్ పరాగ్ ఎలాగైతే రాజస్థాన్ రాయల్స్ కల్లే వీళ్ళిద్దరూ కొంచెం మ్యాచ్ను ముందు తీసుకెళ్తానికి యూజ్ అయ్యారు, ఇక్కడ కూడా వీళ్ళిద్దరూ కొంచెం మేబీ ఆడ రియాన్ పరాగ్కి కొంచెం స్లోగా స్టార్ట్ చేశాడు. 22 ఏం కొట్టినట్టున్నాడు 24 బాల్స్లో. సో ఇలాగ చాలా స్లోగా అయితే ఆడాడు. సో దాని తర్వాత సంజు శాంసన్ కూడా కొంచెం స్లోగా తీసుకెళ్ళి మ్యాచ్ని కొంచెం 56 రన్స్ చేశాడు 45 బాల్స్లో సంథింగ్. సో ఇలాగా వీళ్ళిద్దరి మధ్య బ్యాటింగ్ అయితే కొంచెం స్లోగానే నడిచింది. సో వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఫాస్ట్గా కనుక వీళ్ళిద్దరి మధ్య కొంచెం మంచి స్ట్రైక్ రేట్ ఉన్నట్టయితే ఇంకా మనకి 170 180 అలా కూడా స్కోర్ వెళ్ళేది. సో ఎప్పుడైతే దాని తర్వాత మనకి రియాన్ పరాగ్ ఏదైనా కొంచెం సెటిల్ అయ్యాడు, దాని తర్వాత అగ్రెసివ్గా ఆడతాడు అనుకుంటే అప్పటి లోపలనే అవుట్ అయిపోయాడు. సో దాని తర్వాత సంజు శాంసన్ సో తను కూడా అవుట్ అవటం. దాని తర్వాత వచ్చేసరికి శివన్ డూబే మ్యాచ్ మనకి ఎంత స్కోర్ వచ్చిందంటే శివన్ డూబేనే మెయిన్ రీజన్ అని చెప్పాలి. ఎందుకంటే సో తను ఆడిన ఆ 12 బంతుల్లో 26 రన్స్ రావడమే మ్యాచ్ మలుపు తిప్పింది. ఈజీగా 150 రన్స్ చేసామంటే సో రీజన్ అయితే తనే. సో దాని తర్వాత రింకు సింగ్ వచ్చాడు. రింకు సింగ్ కూడా 9 బాల్స్లో 11 రన్స్ చేశాడు. సో దాని తర్వాత సో మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడికి. సో అయితే ఇక్కడ నిన్న మన బౌలింగ్ విషయంలో చూసుకున్నట్టయితే ఎక్స్ట్రాడినరీ స్పెల్ ముఖేష్ కుమార్. సో దాని తర్వాత మనకి ఇంకోటి ఎవరు అంటే మనకల్లే వాషింగ్టన్ సుందర్ కీ వికెట్ అయితే మధ్యలో తీశాడు. సో వాళ్ళకి ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుందా అన్న పరిస్థితిలో మనకి వాషింగ్టన్ సుందర్ వచ్చి ఒక బ్రేక్ త్రూ ఇవ్వటం. సో దాంతో మ్యాచ్ అయితే మలుపు తిరిగిపోయింది మన వైపు, లేదంటే వాళ్ళే గెలిచేస్తారేమో అన్న సందర్భం కూడా క్రియేట్ అయింది ఒక దశలో అయితే. సో దాని తర్వాత మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ మిగతా బౌలర్స్ అందరూ ఒక్కొక్క వికెట్ తీసుకోవటం. సో అభిషేక్ శర్మ కూడా ఒక వికెట్ వచ్చింది. దాని తర్వాత శివన్ డూబే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. సో ఆల్రెడీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు శివన్ డూబే గురించి, మనందరూ తెలిసిందే. సో మంచి ఆల్రౌండర్ అని చెప్పేసి 2 వికెట్లు తీసుకున్నాడు. దాని తర్వాత 26 రన్స్ చేశాడు. సో అయితే ఇక్కడ నాకు ఇంకొక డౌట్ ఏంటి అంటే శుభ్మన్ గిల్ ప్లేస్.
శుభ్మన్ గిల్ ఈ 5 మ్యాచెస్లో చూసుకున్నట్టయితే ఒక్క మ్యాచ్లో కూడా 150 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసింది లేదు. సో అలాంటి ప్లేయర్ని రుతురాజ్ గైక్వాడ్ చూసుకున్నట్టయితే 170, అసలు యావరేజ్ స్ట్రైక్ రేటే తనకి 158 ఉంది. సో ఇటువైపు ఒక పక్క శుభ్మన్ గిల్కి 150 స్ట్రైక్ రేటే టచ్ చేయలేకపోయాడు, అటువైపు రుతురాజ్ గైక్వాడ్ 158 స్ట్రైక్ రేట్తో ఆడాడు. సో ఇలాంటి రుతురాజ్ గైక్వాడ్ని పక్కన పెట్టి శుభ్మన్ గిల్ ఆడటం అనేది కూడా నా దృష్టిలో అయితే యాక్సెప్ట్ చేయలేను నేనైతే. సో ఎందుకంటే అంత మంచి టాలెంట్ని పక్కన పెట్టి మనకి శుభ్మన్ గిల్ అంత స్లో స్ట్రైక్ రేట్తో ఆడే ప్లేయర్కి కెప్టెన్సీ ఇచ్చారు అంటేనే నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ ఆల్రెడీ ఏషియా కప్లో మనకి గెలిపించాడు. సో దాని తర్వాత మనకి ఆల్రెడీ చూసాం. సో చెన్నైలో సిఎస్కే కల్లే, సో దాని తర్వాత వాళ్ళకి మహారాష్ట్ర T20 లీగ్లో కూడా చూసాం. సో ఇలాంటి రుతురాజ్ గైక్వాడ్ని పక్కన పెట్టి శుభ్మన్ గిల్కి కెప్టెన్సీ ఇవ్వటమే నాకు యాక్సెప్ట్ చేయట్లేదు. సో దాని తర్వాత శుభ్మన్ గిల్కి ఏదైనా ఓడిఐస్లో ఛాన్స్ ఇవ్వచ్చు, కానీ T20లకి అయితే అంత సెట్ అవడు అనేది కూడా నా అభిప్రాయం. సో మీలో ఫ్యాన్స్ ఉండొచ్చు. సో తన స్ట్రైక్ రేట్ చూసుకున్నట్టయితే చాలా స్లోగా ఉంది. సో దాన్ని బట్టి నేను మాట్లాడటం జరుగుతుంది కంపేర్ టు రుతురాజ్ గైక్వాడ్.